వాక్యం చదివి దేవునికి ప్రతిష్ఠ చేస్తారు ఈ మందిరాన్ని. అందరూ ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియులు దైవ సేవకులు విజయ్ కుమార్ గారిని బట్టి, వారికి అప్పగించిన సంఘమును బట్టి ప్రభువును స్తుతిస్తూ, దేవాతి దేవుడు సర్వోన్నతుడైన ప్రభువుకు ఈ భూమి మీద ఒక మందిరమును కట్టుటకు దేవుడు వారికి ఇచ్చిన యోగ్యతను బట్టి, ఆధిక్యతను బట్టి దేవాతి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అందరం కలిసి బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సొలొమోను యెహోవా మందిర రాజనగరును కట్టుటయు దాని తాను చేయగోరినంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను. 3వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం దయచేసి ప్లీజ్. 3వ వచనం బైబిల్ గ్రంథంలో ఉన్న వారందరం చదువుదాం. అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించుకుని నా మనస్సు ఇక్కడ సదాకాలమును నీవు కట్టించి ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సుయు ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు ఇచ్చినటువంటి మందిరమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసి ఈ మందిరమును ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠ చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, మహిమగల మా రాజా, పరిశుద్ధుడైన దేవా, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రియులు విజయ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు. నాయనదిగో తండ్రి, తన సతీమణిని బట్టి, వారి కుటుంబమును బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా మీరు అప్పగించినటువంటి ఇచ్చినటువంటి సంఘమును బట్టి వందనాలు తండ్రి. ఈ మందిరము ఈ ప్రాంతంలో నిర్మించబడుటకు, ఈ భూమి మీద నాయనదిగో తండ్రి మీరు నివసించుటకు నివాస యోగ్యమైనటువంటి నాయన ఒక స్థలమును ఈ భూమి మీద కట్టుటకు తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సదాకాలము తండ్రి మీ సన్నిధి ఈ మందిరావరణం మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మందిరావరణములో చేయబోయే ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మందిరావరణమును ఆయన ఎదుగో తండ్రి నాయన పాపికి రక్షణ ఈ ప్రాంతం నుండి కలుగునట్లుగా, ఈ మందిరావరణము పరలోకపు గవినిగా మార్చబడినట్లుగా మీ కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాను. చెదిరిన కుటుంబాలను ఇక్కడ కట్టండి. వాడైపోయిన బ్రతుకులను ఈ వాక్యము ద్వారా బాగు చేయండి అయ్యా. పతనమైపోతున్న బిడ్డలను ప్రభు నీ సన్నిధిలో స్థిరపరచండి. ఈ మందిరావరణం మీద నీ మహిమను ఉంచండి తండ్రి. మీ షకీనా మేఘము ఈ మందిరావరణం మీద దిగి వచ్చును గాక. మీ సన్నిధి ఇక్కడ ఉండును గాక. మీ సన్నిధి కాంతి ఇక్కడ ప్రకాశించును గాక. ఇక్కడికి ప్రతి ఒక్క బిడ్డ ఆకర్షించబడుదురు గాక. పరిశుద్ధాత్మ దేవ, తూర్పునకును పడమరకును ఉత్తరమునకును దక్షిణమునకును నీవు ఆజ్ఞాపించండి. జనులను బిగబట్టవద్దు, జనులను విడిచిపెట్టమని ఆజ్ఞాపించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ మందిరావరణము ప్రభువా నాయనా పరిశుద్ధుల ప్రార్థనతో ఈ దైవ సేవకులముగా తండ్రి నీ సన్నిధిలో ప్రతిష్ఠ చేయించు. మందిరావరణములో మేము ప్రవేశించుచుండగా మాకంటే ముందుగా మీరుండండి, మీరు ముందుగా నడవండి తండ్రి. మీకు స్తోత్రం. ఈ మందిరములో జరుగుతున్న పరిచర్య ఎంతటిని దీవించమని, ఈ ప్రాంతం అంతటికి ప్రభువా ఒక లైట్ హౌస్ గా దీనిని మార్చమని తండ్రి. నాయనా ఈ ప్రాంతం అంతటికి నాయనా ఒక లైట్ హౌస్ గా దీన్ని మార్చమని తండ్రి. ఈ ప్రాంతంలో అనేకులకి ప్రభువా స్వస్థత, విడుదల, నెమ్మది నాయనా ఇదిగో తండ్రి ఇక్కడ నుండి కలుగునట్లుగా మీ కృప దయచేయమని, సహాయం దయచేయమని యేసు ప్రభు పేరట ప్రార్థన చేస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరావరణమును ప్రారంభము చేయించున్నాము తండ్రి. ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం. రండి ముందు ఇదెల్లి కూర్చోండి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము.
స్తోత్రం హల్లెలూయా కాంతిని నీ ప్రసన్నతను ప్రభావం హల్లెలూయా హల్లెలూయా ఒక్క నిమిషం ఆగండి. అది కూడా కట్ చేసుకుని వద్దాం. అమ్మ మీరు లోపలికి వచ్చి అందరూ మళ్ళీ బయట రండి. అమ్మా రండి. మరొక రిబ్బన్ కట్ చేస్తారు దైవజనులు మోజెస్ గారు రిబ్బన్ కటింగ్ చేస్తారు. ప్రార్థన చేసి దేవుని మాటలు చదువు బైబిల్ గ్రంథంలో నుండి